ఖమ్మం జిల్లా గ్రంథాలయంలో కనీస అవసరాలు కల్పించాలని పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జిల్లా గ్రంథాలయంలో కనీస అవసరాలు లేవని విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న తమకు పుస్తకాలు, మంచినీళ్లు, లైట్లు, ఫ్యాన్లు వంటి మౌలిక వసతులు కల్పించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమకు వసతులు కల్పించాలని కోరుతున్నారు. ఈ కనిపిస్తున్నటువంటి లైబ్రరీ ఖమ్మం జిల్లా సెంట్రల్ లైబ్రరీ. ఈ లైబ్రరీ గత ఫిబ్రవరి 12వ తారీఖున కూలిపోయింది పాత బిల్డింగ్. అప్పటి నుంచి మాకు వాష్రూమ్ లేదు, బోర్ లేదు, తాగడానికి మౌలిక వసతులు ఏం లేదు. కన్సర్న్కి బాయ్స్కి ఉన్నటువంటి వాష్రూమ్కు గర్ల్స్కి కేటాయించారు. బాయ్స్ ఏమో బయటికి పోతున్నారు వాష్రూమ్కి. ఆ గర్ల్స్కి కేటాయించిన వాష్రూమ్కి కూడా ఇప్పుడు వాటర్ ఫెసిలిటీస్ అనేది అసలు లేదు. ఆ బోర్లో చుక్క వాటర్ లేదు, మాకు తాగడానికి నీళ్ళు లేదు, బుక్స్ లేదు. ఇందులో కన్సర్న్కి ఏ ఒక వసతులు కూడా లేదు. ఈ లైబ్రరీ స్టాఫ్కి చెప్తే పట్టించుకోవట్లేదు. ఈ బిల్డింగ్ కూలిపోయినప్పుడు జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, మినిస్టర్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఇక్కడికి వచ్చారు. ఆ రోజు ఆయన దగ్గర ఉంటే సైనిక చర్యలు చేయించారు. ఆయన మాకు పట్టించుకోవట్లేదు. 9 నెలలు అవుతుంది. ఈరోజు ఆడపిల్లలు వాష్రూమ్కి వెళ్ళాలంటే బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. బయటికి ఎక్కడికి వెళ్తారు సార్? బయటికి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు? మన ఇంట్లోనే వెళ్ళలేరు బయటికి. పాపం లేడీస్లో బాయ్స్ అయితే వెళ్తారు. దీంతోపాటు మాకు ఈ లైబ్రరీ స్టాఫ్లోనే మేడం బోర్లో వాటర్ రావట్లేదు మేడం అని అడిగితే నేను పారదర్శకంగా మీకు జాబ్ వస్తే ఆ జాబ్ పైసలతో వెళ్ళి బోర్ వేయించుకోండి మీరు, అప్పటివరకు మమ్మల్ని ఏం ఆడుకోవద్దు అంటున్నారు లైబ్రరీ స్టాఫ్. 10 ఏళ్ళ నుంచి ఈడే చేస్తున్నారు. 10 ఏళ్ళ నుంచి ఈడే చేస్తున్నారు సార్. 10 ఏళ్ళ నుంచి ఈడే చేస్తున్నారు. ఇక్కడ మా బాధలు మాత్రం తెలుసు. ఈరోజు మేము గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్జిటి, డిఎస్కి చదువుకునేటోళ్ళము. వచ్చే నెల మాకు గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. అయినా రోజు రోడ్డెక్కి మాట్లాడుతున్నాము అంటే మా బాధలు మాకు ఎంత బాధ ఉండి మేము రోడ్డెక్కి మాట్లాడాలి? ఎవరితో చెప్పుకోవాలి మేము? మొన్న జూన్ 9వ తారీఖు గ్రూప్ 1 ఎగ్జామ్ రాసాము. మెయిన్స్కి ప్రిపేర్ అవ్వాలి మేము. అలాంటివి కూడా ఈరోజు రోడ్డు ఎక్కుతాము.